వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు వర్ధన్నపేట మండలంలోని ప్రతి గ్రామాన పల్లెన తండన మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు జరుగుతున్నటువంటి యొక్క అభయాస్తం 6 గ్యారంటీలలో భాగంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను మరి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిశుభ్రత కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి పిల్లగాడు మనోడే కదా అని చెప్పేసి ఏదో ముందుకు బండిచ్చినట్లయితే మరి ఆ పిల్లగాడు ఏ రేంజ్లో బండి నడుపుతా ఉన్నాడో తెలియక రోడ్డు నియమాలు పాటించక అనేకమైనటువంటి స్పీడ్తో వెళ్ళి ఇతరులకు గుద్దినట్లయితే కాలు రెక్కలతో పాటు కొన్ని సందర్భాలలో మరి ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. రోడ్లంతా కూడా రక్తపేర్లు పారుతూ ఉన్నాయి. మరి పిల్లలకు బండి ఇవ్వకూడదు. దయచేసి పెద్దవాళ్ళు కూడా బండ్లు నడిపినప్పుడు తలకు హెల్మెట్ వాడాలి, కారు నడిపితే సీట్ బెల్ట్ వాడాలి. అంతేకాకుండా పట్టణ ప్రాంతాలకు పరిమితమైనటువంటి డ్రగ్స్, కొకాయిన్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఈరోజు మరి మన పల్లెల్లో కూడా వచ్చినాయి. పిల్లలు వాటిని మత్తుకు బానిసలై మరి గంజాయి డ్రగ్స్ తీసుకొని అనేకమైనటువంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు, దారి దోపిడీ చేస్తూ ఉన్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు కనబడితే. మరి అలాంటివి కాకుండా తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం కూడా వారిని మరి చూడాల్సిందిగా మనవి చేస్తూ మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా కష్టాలు తొలగాలి, ప్రజలందరూ కూడా మరి వెలుగులు నింపాలని చెప్పేసి ఈరోజు అనేకమైనటువంటి అభయాస్తం 6 గ్యారెంటీల్లో భాగంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఇందిరమ్మ రాజ్యమట ఇంటింటా వెలుగులట ఇందిరమ్మ